వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 జూన్ నెల 16 నుంచి 30 వరకు వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు బాగున్నాడు. తర్వాత బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శని ఇంకా బాగున్నాడు. 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. బాగుండని గ్రహాలు 2 ఉన్నాయి. 2 రెండే. 2 ఎట్లా అంటే అన్నం వండాలన్నా, చపాతీ కాల్చుకోవాలన్నా, చపాతీలో కూర చేసుకోవాలన్నా దీనికి కావాల్సిన ఉన్నాయి. నీళ్లు కావాలి, ముందు నిప్పు కావాలి. నీళ్లు కూడా ఉన్నాయి, నిప్పు మాత్రం లేదు. నిప్పు లేకుండా ఎన్ని కూరగాయలున్నా, ఎంత పిండి ఉన్నా, ఎంత వంట చేయాలన్నా నిప్పు లేనిది ఏముందండి? ఖాళీ. కుజుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు పూర్తిగా, శుక్రుడు బాగున్నాడు, కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేడు. ఈ బాగుండకపోవటం చేత, కుజుడు అంటే రక్త సంబంధమైన వాడు. శరీరానికి మొత్తం ఏంటి ప్రధానం? రక్తం ప్రధానం. అయితే శరీరానికి శిరస్సు ప్రధానం అంటారు, కానీ శిరస్సు సక్రమంగా ఉండాలంటే రక్తం కావాలి. రక్తంలో ఏమాత్రం దోషం వచ్చినా సరే శరీరంలో ఏ భాగాలు కూడా పనిచేయవు. డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 రోజులు మందులు ఇస్తాడు, తగ్గలా 3వ రోజు రక్త పరీక్ష చేయించుకురారా అంటాడు. ఈ రక్త పరీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, వీటన్నిటినీ మించి మరి యుద్ధానికి సంబంధించిన సంహారాల వల్ల, మందుల వల్ల కాలుష్యం పెరిగింది. ఈ కాలుష్యం మొత్తం రక్తం వల్ల వస్తుంది. మరి కరోనా ప్రారంభమైంది, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగుండాలి. శని బాగున్నాడు, డబ్బులు బాగా వస్తున్నాయి. బుధుడు బాగున్నాడు, విద్య బాగా వస్తుంది. గురువు బాగున్నాడు, బాగుంది. బుధుడు వ్యాపారం, గురుడు విద్య, ఇన్నీ ఉన్నాయి. కానివ్వండి, కుజుడు ఒక్కడు బాగాలేడు. ఈ కుజుడు బాగుండకపోతే, రక్తం బాగుండకపోతే ఏ పరిస్థితితో ఆలోచించండి. ఆ రక్తపోటు వచ్చింది అంటే రక్తం పరిగెత్తు ఉంటుంది. సిమెంట్ రోడ్లో బండ్లు పోయినట్టే నరాలు చిట్లిపోతాయి. నరాలు, తల్లో నరాలు వెంట్రుకల్లాగా ఉంటాయి. అది చిట్టంతే అంటే మనిషి ఖాళీ. కాబట్టి ప్రమాదకరమైనటువంటి రోజులు ఇవి. 2025 కూర్చున్న మనిషి కూర్చుంటాడా, నడిచే మనిషి నడుస్తాడా, పడుకున్నవాళ్ళు లేస్తాడా, ఇవి ఎట్లా జరుగుతుంది అటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికీ ప్రధాన భూతుడు ఎవరంటే భగవంతుడు, దేవుడు. దేవుడు అనేవాడు ఒకడున్నాడు. మానవుడు మానవుడిని మోసం చేస్తున్నాడు, దేవుడు మాత్రం రక్షణ చేస్తాడు. కాబట్టి 9 గ్రహాలు కూడా దైవ సంబంధమైన గ్రహాలు. వాటి నుంచి మించిన ప్రధానమైన గ్రహాలు ఉన్నాయి. సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుని మించింది ఆదిపరాశక్తి భద్రకాళిక. సూర్యభగవానుడు, భద్రకాళిక, ఈ ఇద్దరిని కూడా పూజించాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. ఇద్దరిని పూజిస్తేనే నీ పని అవుతుంది. నీ జాతకంలో దోషం ఏంటి? 1, దీనికి సంబంధించిన దేవతా పూజలు ఇవి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎవరు పట్టినా అంతా బాగానే ఉందా అంటే, నా పరిస్థితి భ్రష్టత్వం పట్టిపోయిందంటాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో బాగా ఆలోచించుకోవాలి. అంటే మరి హస్తసాముద్రిక ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ
ఇంకా ఈ రెండు కాకుండా ఆగామి సంచిత ప్రారంభాలు 3 ఉన్నాయి. పూర్వజన్మ, ఈ జన్మ, నిన్ను కన్నవాళ్ళు, నీకు పుట్టినవాళ్ళు చేసేటువంటి దోషాల నుంచి విముక్తి పొందాలంటే జ్యోతిష్యం ద్వారా, దైవ బలం ద్వారా మీకు జరగాలి. కాబట్టి వీటి నుంచి బయటపడాలి అంటే 3 రకాలుగా చెప్పగలం. వీటిల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ప్రతి విషయం, ఆరోగ్యం అన్నిటికీ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే విధానంగా మా చేత జ్యోతిష్యం చెప్పబడుతుంది. మీకు కావాలంటే మా ఫోన్ 6300061241, 7801071946 ఈ నెంబర్ల ద్వారా సంప్రదించి మీకు ఎటువంటి సమస్యలున్నా మీకున్నటువంటి బాధలు పోవటానికి అన్ని రకాలుగా చెప్పబడుతుంది. దాని దోషాన్ని పోగొట్టి బాగు చేయబడుతుంది. నేను 2024 సంవత్సరం నుంచి ఒక విషయాన్ని కొద్దిగా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చాను. 25వ సంవత్సరం మార్చి 30వ తారీఖు సంవత్సరాది రాబోయే ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. మరి మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరుతోంది. దీనివల్ల సమస్యలు, విపరీతమైన సమస్యలు వస్తాయని నేను చెప్పాను, అందరూ చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాను, అంతర్యుద్ధం. లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ అంతర్యుద్ధం బహిర్యుద్ధం అయితే పబ్లిక్, దాని గురించి ఎదురులేదు. ఉంటే చేసైతే కొట్టుకుందాం, బతుకుదాం, చస్తే చద్దాం. అది లోపల బయట ఒకటే. కానీ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుందంటే బయట కనపడదు, లోపల జరుగుతుంది. లోపల ఆలోచన వేరు, బయట ప్రవర్తన వేరు. దీనివల్ల జనానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే, పనిచేసేవాడు, బాధ్యతగా పనిచేసేవాడికి వాడు పిప్పి అయిపోయినా సరే, పొడి రాలిపోయినా సరే, వాడు మాత్రం నలిగిపోయినా సరే, వాడు ఉన్నా పర్వాలే, ఊడిపోయినా పర్వాలే, వాడిని మాత్రం తాట తీద్దాం. దొంగ, వాడు పనిచేయడు, వాడు వాడంత మంచివాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళలాగా ఉంటాడు, వాడు బాగా కాకాబడతాడు, ఎక్కడెక్కడ వార్తలు తెచ్చి పెడతాడు, ఎక్కడ సమస్యలు తెచ్చి చెబుతాడు. కానీ వాడిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది అంతర్యుద్ధం. చాలా వరకు ఇది అంతర్యుద్ధం, బహిర్యుద్ధం రెండు చెబుతున్నాను. అంతర్యుద్ధం వల్ల చాలా నష్టం జరగబోతోంది. ప్రపంచంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, కుటుంబంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, ఉద్యోగాల్లో అంతర్యుద్ధం పెరుగుతోంది అని నేను మొత్తుకుంటున్నాను. కానీ అది ఎవరు గ్రహించటలే. తినేవాడు వేరట, పనివాడు వేరట. తినేవాడు పని చేయడు, పని చేసేవాడు తినడు. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పారు, చదువుకుంటే పాఠాలు ఏమిటాయంటే, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆకలి మాత్రం ఉండదు. ఆకలి ఎక్కువ ఉంటే మాత్రం పని చేయడు. ఇట్లాంటి సోమరిపోతుల వల్ల ప్రపంచం, మన దేశం, విదేశాలు, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డలు సర్వనాశనమైపోతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మాటలు చెప్పేవాడు మనిషి కాదు, పనిచేసేవాడు మనిషి. మాటలు చెప్పి, కబుర్లు చెప్పి
కాలం గడుపుకోవటం కాదు కావాల్సింది, ఆత్మసాక్షిగా. ఎవడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఎలా నువ్వు ఈ పని చేసావరా, నేను చేయలేనండి, ఆత్మసాక్షిగా చేయలే అనేవాడు ఏ మతం వాడైనా అంటాడు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇది బాగా జరుగుతుంది మొదటి నుంచి అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధాన్ని గెలవాలంటే అంత తేలిగ్గా అయ్యేది కాదు, అర్థం చేసుకుంటే అది అంతకంటే కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే, స్త్రీల్లో 4 రకాలు ఇచ్చారు జాతులు. వాళ్ళు పద్మిని జాతి. పద్మిని జాతి మనిషి నడుస్తుంటే ఆ నడక చాలా అందంగా ఉంటుంది, ఆ చూపు అంతకంటే ఇదిగా ఉంటుంది. పోతూ పోతూ ఇట్లా చూస్తుంది, ఇది చూస్తుంటుంది. ఈ పక్కనున్నాడు అనుకున్నాడు, నన్ను చూస్తుంది అనుకుంటాడు. వీడు కుక్కలాగా వెంబడబడతాడు. ఎందుకంటే మనుషులకి 2 కాంత కనకాలు. స్త్రీ వల్ల ధనాశ, స్త్రీయాశ, ధనాశ, ఈ 2 నాశనం చేస్తున్నాయి. ధనాశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు, స్త్రీ ఆశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకు కావాల్సిందంతా ఎవరిస్తున్నారు? భూమి. భూమి నుంచి మనకు సర్వం లభిస్తుంది. తండ్రి ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం వల్ల మొక్క పెరగాలంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, విత్తనాన్ని, రక్తం, కండ, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు, 9 రంధ్రాలు, వీటన్నింటినీ సృష్టించగలిసింది తల్లి. విత్తనం వేసేవాడు తండ్రి. విత్తనం లేకుండా వృక్షం అవుతుందా? వృక్షం కావాలంటే విత్తనం కావాలి, విత్తనం కావాలంటే భూమి కావాలి. భూమి ఎటువంటిదో తల్లి ఎటువంటిది. ఆడమనిషి తల్లి లాంటిది. ఎవడి జన్మకి వాడికి తల్లి కావాలి. అటువంటి తల్లిని హింస, నీ తల్లి లాంటిది పరస్త్రీ అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? అట్లా లేదు. లేకపోగా నాబోటి వాడు అన్నట్టు, నాయన ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలరా నాయన అని చెప్పాట. కొడుకు అన్నట్ట, నాన్న నీది ఎంత స్వార్థం అన్నట్ట. ఏంటి అట్లా అంటావంటే, అందరూ స్త్రీలు నాకు తల్లి అయితే ఊళ్ళో వాళ్ళంతా నీకు పిల్లలు కావాలా అని అడిగాట. అంత దురాగతమైనటువంటి తెలివితేటలు పెరిగి దేశం క్షోభ, సంక్షోభమా, శోభగా ఉండాలా, సంక్షోభగా ఉండాలా, దీన్ని బాగా పరాకాష్ఠగా ఆలోచించి అందరూ జాగ్రత్త తీసుకుంటే అందరం బాగుంటాం. స్వస్తి.